స్టీల్ ప్లాంట్ మూసే పరిస్థితే లేదు. ప్రసక్తే లేదు. అలాగే దాన్ని ప్రైవేట్ చేసే ప్రసక్తే లేదు. కానీ ఉద్యోగులు మాత్రం ఉండొద్దు. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. మీకు ఎంతకాలం పదవుందో అంత కాలానికి సంబంధించినటువంటి జీతము, లేపోతే అందులో ఇంత పర్సెంటేజ్ ఇస్తాం. మీరెళ్ళిపోండి. ఉద్యోగాలు మానేసి ఎళ్ళిపోండి. ఆ డబ్బులు తీసుకొని మీ శేష జీవితం గడిపేయండి. ఇది మరొక విడత స్టార్ట్ అయింది. 1000 మంది దాకా ఈ దఫా తీసేయడం అని అన్నాడు. ఇప్పటికే ఓ 1500 మంది దాకా అట్లాంటి వీఆర్ఎస్ ఇచ్చారు. ఓవరాల్‌గా అధిక సిబ్బంది, తక్కువ లాభం, అధిక ధర కారణంగా సంక్షోభంలో పడ్డటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌కి పరిష్కారం ఏంటంటే, ఉద్యోగులని సంఖ్య తగ్గించి స్టీల్ ప్లాంట్‌ని ప్రభుత్వం చేతిలో ఉంచి సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తారా? లేకపోతే ఉద్యోగుల సంఖ్య తగ్గించి నిదానంగా తీసుకెళ్ళి ప్రైవేట్‌కి ఇస్తారా? ఇది ప్రజలు చూడబోతున్నారు.